నిన్న ఆంధ్రప్రదేశ్లో ఒక పండగ వాతావరణం నెలకొల్పింది. గూగుల్ అతిపెద్ద ఏఐ హబ్ని ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయడానికి కోసం విశాఖపట్నంలో నిన్న ఒక ఒప్పందం చేశారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో దాదాపుగా ఒక్క డేటా సెంటర్లే 6,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లోకి రాబోతున్నాయి. అందులో గూగుల్ ఒకటి, మైక్రోసాఫ్ట్ ఒకటి, అలాగే అదానీ డేటా సెంటర్ వాళ్ళు ఒకరు, అట్లాగా ఒకరి తర్వాత ఒక సఫీ, ఇలాగా మొత్తం మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్కి ఏఐ హబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా ఏర్పడటానికి విశాఖకి ఒక గ్లోబల్ స్టార్టప్స్ రావడానికి కావాల్సినటువంటి ప్రామాణికత విశాఖ రెడీ అవుతుంది అనేది ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళింది. అందులో కూడా విశాఖ లాంటి ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళ కంట్రీస్లోకి రావటం ద్వారా నార్త్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ నివసించడం చాలా పీస్ఫుల్గా ఉంటుంది, లైఫ్ చాలా బాగుంటుంది. కాబట్టి చాలా వరకు ఓకే, విశాఖపట్నం కంఫర్ట్ జోన్గా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, అందులో తేలకపల్లి రవి లాంటి ఒక మేధావి మాట్లాడేది ఏంటంటే, అది గూగుల్ కాదు, అదానీ డేటా సెంటరు. అదానీ వాళ్ళే దాని పేరు, అంటే ఎక్కడైతే డేటా అదానీ పేరు బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డితో కూర్చున్న ఎమ్మోలు గుర్తుకొస్తాయి, అందువల్ల వీళ్ళు ఆ పేరు పక్కన పెట్టారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది ఈయన తేలకపల్లి రవికుమార్కి నేను చెప్పేది, వీడు పెద్ద మేధావి. వీడు జగన్మోహన్ రెడ్డి సంఖ ఉప్పేసుకొని నాకటం తప్ప నుంచి దేనికి పనికిరాడు. 24 గంటలు జగన్మోహన్ రెడ్డి సంఖ నాకటం, జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎందుకంటే వాస్తవానికి అసలు ఇందులో ఏ పార్ట్స్ ఉంటాయి, ఏ విభాగాలు అదానీ వాళ్ళు వర్క్ చేస్తారు అనేటువంటి దాంట్లో తీసుకుంటే, ఇది అమెరికా తర్వాత అవుట్ ఆఫ్లో అతిపెద్ద ఏ ఆర్టిఫిషియల్ హబ్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తే అది విశాఖపట్నం వేదిక అయింది. దాదాపుగా దీని వేదిక ద్వారా 15 దేశాలకు కావాల్సినటువంటి ఈ యొక్క క్లోడింగ్, అలాగే గేమింగ్స్, లేకపోతే మిగతా సంబంధించినటువంటి స్టార్టప్స్కి సంబంధించినటువంటి అన్ని డేటాని ప్రొవైడ్ చేయడంలో గూగుల్ ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది వర్క్ చేయాలి అని అంటే పర్ డే, అంటే విశాఖ యొక్క పవర్ కన్జ్యూమ్స్ డబుల్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే డేటాలో ఎక్కువ పవర్ కన్జ్యూమ్స్ అనేది ఎక్కువ అవసరం అవుతుంది. ఆ పవర్ కన్జ్యూమ్స్ చేసే బాధ్యత అదానీ రెన్యూబుల్ పవర్ వాళ్ళు తీసుకున్నారనమాట. సో ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలంటే పవర్ కన్జ్యూమ్స్ కావాలి. ఆ పవర్ కన్జ్యూమ్స్ని రెన్యూబుల్ వాళ్ళ సంస్థ ద్వారా, అదానీ రెన్యూబుల్ వాళ్ళ సంస్థ ద్వారా వీళ్ళతోటి ఒక పార్టీషన్, అంటే పవర్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు. అలాగే ఇంకొకటి డేటా కేబుల్స్, అంటే 15 దేశాలకి కూడా సముద్ర మార్గం ద్వారా ఈ యొక్క డేటా కేబుల్స్ అనేవి ఫిక్స్ చేయాల్సినటువంటి, అంటే డేటా కేబుల్స్ చేయాల్సినటువంటి ఆర్టిఫైబర్స్ కేబుల్స్ వేయాల్సిన బాధ్యత కూడా అదానీ డేటా సెంటర్ వాళ్ళు చూసుకుంటారు. సో ఇందులో మెయిన్ ఎక్స్పెన్సెస్ ఈ రెండు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, అసలు గూగుల్ కాదు, డేటా అదానీ వాళ్ళకి సంబంధించింది, అదానీ వాళ్ళతోటి టైఅప్ చేసుకున్నాడు జగన్మోహన్. 2019లో ఆంధ్రప్రదేశ్లో అదానీ డేటా సెంటర్ పెట్టాలి అని చెప్పేసి అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారితో 70,000 కోట్ల రూపాయల డేటా సెంటర్ పెడతామని అప్పట్లో మొదటిసారిగా మీరు అందరూ చూడాలి. ఎందుకంటే ఈ వైసీపీ వాళ్ళకి ఎంత అనర్గళంగా తెలివితేటలుగా మాట్లాడతారంటే, ఒకసారి మేమే మేధావులు, మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. ఇదిగో జూన్ 9, 2019 చంద్రబాబు నాయుడు గారితో అప్పట్లో వాళ్ళు ఎవరైతే అదానీ డేటా సెంటర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి, ఇక్కడ చూడండి, ఏపీ గవర్నమెంట్ entered into the MO with the Adani Group today within the investment of 70,000 crores. World's first 100% renewable energy powered data center park will be built in Vishaka. This is with the positional of AP East Coast Data Center Hub, Andhra Pradesh of India and South East Asia అని చెప్పి పెట్టారు. సో ఇక్కడ రెన్యూబుల్ పవర్ అంటే ఏదైనా ఒక గూగుల్ వాళ్ళు కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఒక డేటా సెంటర్ రన్ అవ్వాలంటే దాదాపుగా గంటకి చాలా పెద్ద పవర్ కన్జ్యూమ్ అవసరం అవుతుంది. ఆ పవర్ కన్జ్యూమ్స్ని ప్రొవైడ్ చేసేటువంటి దానికి ఈ యొక్క రెన్యూబుల్ పవర్ అనేది గూగుల్లో కూడా కలిసి వస్తుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, గూగుల్ సంస్థకు సంబంధించినటువంటి దాని సిఇఓనో ఎవరో అక్కడికి వచ్చి మాట్లాడారు. మరి అదానీ డేటా సెంటర్ వాళ్ళు అయితే అదానీ వచ్చి మాట్లాడతాడు కదా, మరి వీళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళకేం సంబంధం అంటే ఇందులో పవర్ కన్జ్యూమ్స్ని
అలాగే ఆప్టికల్ ఫైబర్స్ని వేయాల్సినటువంటి బాధ్యత, అంటే సబ్లీజ్కి ఇవ్వాల్సిన బాధ్యత గూగుల్ సంస్థ వాళ్ళది. అది ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వ బాధ్యత ఏంటి, వాళ్ళతో ఎంఓ గుర్చుకున్నాం, 1,30,000 కోట్ల 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇక్కడ పెడతారు. దానికి సంబంధించినటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి సంస్థకు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. వాళ్ళు సబ్ కాంట్రాక్టర్స్ ఇచ్చుకొని ఆ వర్కులు చేయాల్సినటువంటి బాధ్యత. అంటే అసలు గూగుల్కి ఈ యొక్క అదానీ డేటా సెంటర్కి అసలు సంబంధమే లేదు. మరి ఎందుకు ఈ పేటీఎం గారు మాట్లాడుతున్నారు? ఒకవేళ సంబంధం ఉంది అనుకున్నా 2019లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓ కూర్చుకున్నారు అప్పటి అదానీ గారు. 70,000 కోట్ల రూపాయల డేటా సెంటర్ పెట్టాలనుకున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ అయిన తర్వాత 70,000 కోట్ల రూపాయల డేటా సెంటర్ కేరళకి వెళ్ళిపోయింది, అందరం చూసాము. అంటే వీళ్ళు మాట్లాడేది, అంటే కొంతమందికి ఏమో సబ్జెక్ట్ ఉండి ఇలా మాట్లాడతారు, ఆ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు ఈ సంస్థని, స్టార్టప్ అంతా జగన్మోహన్ రెడ్డిది. ఈ కంపెనీని ఆంధ్రప్రదేశ్లో రావడానికి లోకేష్ 12 నెలలుగా తన టీం ఎంత కష్టపడిందో, ఎన్ని అహర్నిశలు. ఎందుకంటే అమెరికా తర్వాత అవుట్ ఆఫ్ స్టార్టప్ ఇక్కడ ఉంది అంటే దాన్ని ఎస్టాబ్లిషన్ చేయాలంటే ఎన్ని కోరికలు కోరతారు, ఎన్ని గొంతెమ్మ కోరికలు కోరతారు. ఇవన్నిటినీ కూడా సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఆ కంపెనీని ఒప్పించి మెప్పించి ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడంలో లోకేష్ టీం చాలా బ్యాక్ అండ్ హార్డ్ వర్క్ చేసింది. ఈ పిచ్చినా కొడుకులు ఇలా మాట్లాడాడు నిన్న ఐటీ మినిస్టర్, మాజీ వరస్ట్ ఐటీ మినిస్టర్ మాట్లాడతాడు. చాలా పవర్ కన్జ్యూమ్స్ అవుతుంది, చాలా వేడి పుట్టుద్ది, చాలా వాటర్ అవసరం ఉంటుంది. నీకేమో శీతాకాలము అక్కడ బోరా బాబు, దోవస్కు బోరా పెట్టుబడి పెడతారు. అక్కడ బోరా అంటే నా వల్ల కాదు, నాకు హెల్త్ బాగుండదు, సన్నీళ్ళతో నేను స్నానం చేయలేను, దోవస్లోకి పెట్టుబడులు వెళ్ళలేను అని చెప్పి అప్పుడు అట్లాగే నాశనం చేశాం. ఇప్పుడు ఈ గూగుల్ సంస్థ రాకూడదని చెప్పి వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేసింది. అందులో చనిపోయిన ఒక వ్యక్తి చేత హైకోర్టులో పిటిషన్ వేశారు, ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. తర్వాత అవన్నీ సాధ్యాసాధ్యాలను పరిశీలన చేసుకొని ఒప్పందాలు ఎంఓ గుర్చుకున్నాక ఇది మా జగన్మోహన్ రెడ్డి వచ్చిన సంస్థ. మీ జగన్మోహన్ రెడ్డి గూగుల్ లేడు, మీ జగన్మోహన్ రెడ్డి వచ్చి గూగులే కంపెనీలు తెస్తాడు. అంటే గంజాయి కంపెనీలు, డ్రగ్స్ కంపెనీలు, లేకపోతే బినామీలు, సూట్ కేస్ కంపెనీలు తీసుకొస్తాడు. మీకు అంత సీన్ లేదు. ఇప్పుడు వైసీపీలో దేశవ్యాప్తంగా కూడా ఈ సెకండ్ సంస్థ ఇక్కడ ఎస్టాబ్లిషన్ చేయడంలో లోకేష్ యొక్క క్రెడిబిలిటీ దేశవ్యాప్తంగా ఒక హైప్ వచ్చేసింది. లోకేష్ అనే వ్యక్తి ఐటీ మినిస్టర్గా సమర్థవంతంగా పనిచేస్తున్నాడు, పర్వాలేదు. వాళ్ళ నాన్న టైంలో హైటెక్ సిటీ ఎస్టాబ్లిషన్తో మైక్రోసాఫ్ట్ని అక్కడ తీసుకురాగలిగితే ఈరోజు గూగుల్ని డాట్ సెంటర్ని ఇక్కడ తీసుకురావడంతో పాటు ఇంకా కొన్ని డాట్ సెంటర్లు ఇక్కడికి రాబోతున్నాయి. డేటా సెంటర్లు ఇక్కడికి వచ్చినట్టయితే ఆర్టిఫిషియల్ హబ్గా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది. తదనంగా ఇక్కడ డేటా సెంటర్లు వస్తే డెవలప్మెంట్ అవుతుందని కాదండి, ఇది రావటం ద్వారా గేమింగ్, సాఫ్ట్వేర్, క్లోడింగ్ కంపెనీలకు సంబంధించినటువంటి స్టార్టప్స్ అన్ని కంపెనీలు కూడా ఇక్కడే ఎస్టాబ్లిషన్ చేయడానికి కావాల్సినటువంటి వాతావరణం ఏర్పడింది. సో తద్వారంగా పరోక్షంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే కాగ్నిజెట్ కానీ, లేకపోతే వర్సా కావచ్చు, టీసీఎస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దాదాపుగా విశాఖపట్నంలో నాకు తెలిసి ఇప్పుడు ఒక 60 నుంచి 70 వేల ఐటీ ఎంప్లాయీస్ని క్రియేట్ చేయగలిగే కెపాసిటీ ఏర్పాటు చేసింది. సో ఈ డాట్ సెంటర్లు రావటం ద్వారా ఇంకా దాని యొక్క ఉత్పత్తి అనేది, డెవలప్మెంట్ అనేది మనకి వేగవంతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేగాక ఇది ఆంధ్రప్రదేశ్కి ఒరిస్సాకి బోర్డర్స్లో ఉండటం ద్వారా అటు భువనేశ్వర్కి ఇటు అమరావతికి మధ్య మిడిల్ ఈస్ట్ పాయింట్గా ఉంటుంది. కాబట్టి డెవలప్మెంట్కి అలాగే ఎంప్లాయ్మెంట్కి కావాల్సినంతమంది ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడంలో, ఉత్పత్తి చేసుకోవటంలో ఇక్కడ మనకి ఎటువంటి టెక్నికల్స్ ప్రాబ్లమ్స్ లేకుండా ఏర్పడుతుంది. ఇది అభివృద్ధి గురించి ఆలోచించేవాళ్ళు. ఈ చెత్త వేదవాళ్ళు ఆలోచించేది వేడి ఎక్కువగా ఉంటుంది, పవర్ కన్జ్యూమ్ ఎక్కువ అవసరం అవుతుంది, అట్లాగే దీని ద్వారా పెద్ద ఉద్యోగాలు రావు, వీళ్ళతోటే మళ్ళీ ఇంకా కొన్ని కంపెనీలు ఇక్కడ పెడతామని చెప్పేసి టైపులు చేసుకోవాలి. ఈ కోడిగుడ్డోడు జిడ్డు మాటలు మాట్లాడితే జనాలు చూస్తే అసలు ఆ కంపెనీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు అసలు లోపలకు కూడా రానిది, ఎందుకంటే అన్ని జిడ్డు మాటలే మాట్లాడేది. అరే బాబు, ఒక ఎస్టాబ్లిషన్ జరుగుతుంది, తద్వారా మొత్తం స్టార్టప్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే అవకాశం వస్తుంది. విశాఖలో మీరు పేగలిగితే అప్పుడు పేగలగాలి కదా. గూగుల్ని ప్రమోట్ చేస్తున్నా అంటున్నాడు, గూగుల్ వాళ్ళదే సంస్థ, గూగుల్లోనే సబ్లీజ్కి తీసుకొని కొన్ని వర్క్ చేయాల్సినవి కొన్ని ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్లు ఇస్తారు. ఫైబర్ సెక్టర్ని ఎయిర్టెల్ చూస్తుంది, పవర్ సెక్టర్ అదాని చూస్తాడు, అలాగే డేటాకు సంబంధించిన కొన్ని కంపెనీలకి వాళ్ళు సబ్లీజెస్లో నడపబడతాయి. సో మొత్తం మనం ఫైనల్ చూసుకోవాల్సింది గూగుల్ సంస్థనే. అయితే ఇప్పుడు వైసీపీలో చాలామంది దాంతో ఉద్యోగాలు రావు,
కానీ పవర్ ఎక్కువ ఉపయోగపడుతుంది, వాటర్ ఎక్కువ అవసరం అవుతుంది. అరే మీరు ఏది సక్రంగా చేసి వచ్చారా? ఎంతసేపు ఉన్న మైనస్ల గురించి మాట్లాడటమే కానీ అసలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఏం ఎస్టాబ్లిషన్ చేస్తారు? నిన్నెవడో ఒకటి మాట్లాడాడు. మీరు అమరావతి ప్రపంచ రాజధాని అంటున్నారు కదా, అమరావతిలో ఎందుకు మీరు కంపెనీలు పెట్టట్లేదు? అమరావతిలో మీరు ఎందుకు కంపెనీలు స్టార్టప్ చేయట్లేదు అని చెప్పేసి మాట్లాడతారు. అరే ఇప్పుడు విశాఖపట్నాన్ని డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత మందే, అది మన ఆంధ్రప్రదేశ్లో భాగం. మీలాగా ఉత్తరాంధ్ర వాళ్ళకి విశాఖ, లేకపోతే రాయలసీమ వాళ్ళకి కర్నూలు, లేకపోతే కోస్తా వాళ్ళకి అమరావతి అని ఉండదు. ఇదంతా ఆంధ్రప్రదేశ్ యొక్క గుండె చప్పుడు, ఒక రక్త ప్రసరణ. అది ఎక్కడ ఇబ్బంది జరిగినా అది ఆంధ్ర అభివృద్ధికి ప్రమాదం. కాబట్టి డెఫినెట్లీగా స్టార్టప్స్ కావచ్చు, కొత్త కంపెనీస్ కానీ అన్నీ అక్కడ ఎస్టాబ్లిషన్ అవుతాయి. ఇక్కడ ప్రపంచ రాజధాని ప్రమాణాలతోటి, అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఇక్కడ ఒక రాజధాని నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా, ఎకనామికల్గా సర్వే అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక కర్నూలుకి ఏదైతే కృష్ణా మిగులు జలాలు మళ్లించడం ద్వారా హార్టికల్చర్స్ అండ్ హబ్గా మారేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మేము అన్ని భాగాలను అభివృద్ధి చెందాలి, అన్ని సమర్థవంతంగా పనిచేయాలని కోరుకుంటున్నాను. ఈ వైసీపీ పేటీఎం బచ్చాగాళ్ళు అక్కడ ఎందుకు ఇస్తున్నారు, ఇక్కడెవరా అంటే అమరావతి అభివృద్ధికి పనికిరాదా? అమరావతి ఊరిక మొన్న 11 సంవత్సరాల పైనే భూములు సేకరించారు. అందులో 5 సంవత్సరాల దరిద్రం మీ దరిద్రం ఉంది కదా. ఆ చండాలం అంతా మీ దరిద్రం ఉంది. 5 సంవత్సరాలు 3 రాజధానుల కాన్సెప్ట్ అని తీసుకురావటం. మిగిలినటువంటి 6 ఏళ్లలోనే కదా, 3 ఏళ్లలో నేను సిఆర్డీఏ భవనం వచ్చేసింది. పెద్ద ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్ద కంపెనీలు, భవనాలు, దానికి సంబంధించినవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఎస్టాబ్లిషన్ అవ్వబోతున్నాయి. ఎడ్యుకేషనల్ హబ్గా రాబోతుంది. అట్లాగే ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసేటువంటి సంస్థలు కూడా అక్కడ రాబోతున్నాయి. మీరు వెయిట్ చేయాలి. ఎందుకంటే మన నోట్లో మాట కదా, అరే నువ్వు ఫాస్ట్గా డెవలప్మెంట్ చేయాలని మనం అడుగుతాం. కానీ అవతల వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి రావాలి, పెట్టుబడి పెట్టాలని 1-2 సార్లు ఆలోచన చేసుకోవాలి. సో ఇది మొత్తం మీద గూగుల్ రావడంతో మరి మన గూగులే గాళ్ళకి ఎక్కడో కాలిపోతుంది పాపం. ఎక్కడ మంట వచ్చిందో తెలియదు కానీ మొత్తం మీద మాత్రం ఒక్కొక్కడు బయటకు వచ్చేసి ఎవడి వెర్షన్లో వాడు చెప్పుకుంటున్నాడు. కొంతమంది ఉద్యోగ కల్పన ఉండదని, కొంతమంది లేదు అదాని పేరు బయటకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి టైంలో ఒప్పందం జరిగిందని. ఆ లెక్కలో తీసుకుంటే 2019లోనే అదాని డేటా సెంటర్ తోటి చంద్రబాబు నాయుడు గారు ఎంఓ గుర్చుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తు తెచ్చుకోవాలి. మన తేలకపల్లి రవి ఊరక చెవులు కాళ్ళు ఆలేసుకొని రావటం కాదు, కొంచెం ఆత్మవిమర్శ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి సంఖ నాకేంత రంది మీద రాష్ట్ర